నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ల టాపిక్ మెడ నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు. ఈ మెడ నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలేంటి, ఇవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటికి ఉన్నటువంటి చికిత్సా విధానం ఏంటో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ రథన్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ముందు మనం కీళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ఇవన్నీ చాలా సర్వసాధారణం అయిపోయాయి. కీళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయంటారు, రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ ఒక జాయింట్ సమస్య వచ్చింది అంటే మనకు నార్మల్గా అక్కడ డీజనరేటివ్ అంటే అరుగుదల ప్రాసెస్ అన్న స్టార్ట్ అవ్వడం, లేకపోతే ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్ అన్న, అండ్ ఆల్సో ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్కువ ఒబేసిటీ ఉన్నవాళ్ళు, స్థూలకాయం అని అంటాం కదా, బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, అండ్ ఆల్సో లైక్ మెనోపాస్ అటెండ్ అయిన ఉమెన్స్ కానీ వాళ్ళ దాంట్లో ఎందుకు అంటే నార్మల్గా మెనోపాజ్ అటెండ్ అయిన ఏ ఉమెన్ అయినా కూడా డ్రాస్టిక్గా కాల్షియం లెవెల్స్ అనేవి డ్రాప్అవుట్ అవుతుంది. ఈ కాల్షియం లెవెల్స్ అనేది సడన్గా డ్రాప్అవుట్ అవ్వడం వల్ల ఆ జాయింట్లో ఏదన్నా ఒక అరుగుదల సమస్య కానివ్వండి, లేదంటే ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ గుజ్జు అని అంటాం కదా, సో నార్మల్గా ఒక జాయింట్ ఫామ్ కావాలంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అని అంటాం. సో పైన బోన్ కింద బోన్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే నార్మల్గా జాయింట్ మూమెంట్ కానీ లేకపోతే ఫ్రిక్షన్ మెకానిజం యూటిలైజ్ కోసం ఆ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దాన్ని మనం సైనోవెల్ ఫ్లూయిడ్ అని అంటాం. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ సైనోవెల్ ఫ్లూయిడ్ తక్కువ అవ్వడము, అండ్ ఆల్సో బరువు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఆ జాయింట్ పైన స్ట్రెస్ పడడము, ఇవి మెయిన్గా కారణాలు ఉండొచ్చు. కాకపోతే నార్మల్గా ఈ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్ కూడా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజీజ్ కిందకి మనం కేటగిరైజ్ చేస్తాం అనమాట. సో నార్మల్గా ఏంటి అంటే జనరల్గా ఫస్ట్ వచ్చేది ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం. ఈ ఆస్టియోఆర్థరైటిస్ మెయిన్ ఏంటి అంటే డీజనరేషన్ ఆఫ్ ద జాయింట్, అంటే అరుగుదల అంటే నార్మల్గా ఏదైనా ఒక జాయింట్ అరుగుదల స్టార్ట్ అయితే మనం దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి సిమ్టమ్స్ ఏముంటాయంటే ఏదైనా కానీ ఒక జాయింట్లో ఎక్కువ నడిచినప్పుడు మెయిన్గా మనకు ఈ ఆస్టియోఆర్థరైటిస్లో వెయిట్ బేరింగ్ జాయింట్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. వెయిట్ బేరింగ్ అంటే మనకు నార్మల్గా మన బాడీలో నీ జాయింట్ అనమాట. ఎప్పుడైతే మన బాడీ వెయిట్ అంతా నీ పైన పడినప్పుడు సో ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం అరుగుదల ప్రాసెస్ తొందరగా వస్తుంది. సో వాళ్ళల్లో నార్మల్గా కొంచెం ఈ ప్లెయిన్ సర్ఫేస్ పైన నడిచినప్పుడు కానీ కొంతమందికి స్టెప్స్ ఎక్కేటప్పుడు అట్లా పెయిన్ డిఫరెన్షియేట్ చేసుకుంటాం. సో నార్మల్గా ఇలాంటి పెయిన్స్ ఏంటి అంటే మనకు స్టేజ్ అది కూడా చెప్తుంది అన్నమాట, ఏ స్టేజ్లో ఉంది ప్రోగ్రెస్ అనేది తెలుస్తుంది. సో నార్మల్గా ఫ్లాట్ సర్ఫేస్ పైన నడిస్తే పెయిన్స్ వచ్చింది అంటే అది గ్రేడ్ 1 అనుకోవచ్చు. అదే గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఏంటంటే నార్మల్గా కొంచెం రెస్ట్లో కూర్చున్నప్పుడు కూడా పెయిన్ రావడము, కింద నుంచి కూర్చొని పైకి లేసేటప్పుడు పెయిన్ రావడము, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో నార్మల్గా నెక్స్ట్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఆటో ఇమ్యూన్ అంటే నార్మల్గా మనకు రోగనిరోధక శక్తి అని అంటాం కదా, ఇమ్యూన్ సిస్టమ్. సో అందరికీ నార్మల్గా ఏదన్నా ఒక బయట నుంచి ఒక ఆర్గాన్ లైక్ ఏదన్నా ఒక ఆర్గానిజం కానీ బ్యాక్టీరియా కానీ ఎఫెక్ట్ అయినప్పుడు సో మన బాడీ దానికి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల మనకు ఇమ్యూనిటీ రియాక్షన్ అయ్యి ఏదైతే ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానివ్వండి ఆ లోడ్ని తక్కువ చేస్తుంది అనమాట. సో నార్మల్గా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏమవుతుంది అంటే మనకున్న ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి అగెయిన్స్ట్గా యాక్ట్ చేసి అక్కడ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మన ఓన్ బాడీనే ఫారెన్ బాడీ లాగా అది యూటిలైజ్ చేసుకొని దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెయిన్గా ఏంటి అంటే మనకు ఆస్టియోఆర్థరైటిస్లో ఏదన్నా వన్ సైడ్ అన్నా రావచ్చు, లేకపోతే బోత్ ద సైడ్స్ ఆఫ్ ద జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాకపోతే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అంటే బయలాటరల్గా చూస్తాం. ఇప్పుడు రైట్ లెగ్ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా లెఫ్ట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెన్స్ పాయింట్ అండ్ ఆల్సో స్వెల్లింగ్ రావడము, అండ్ ఏ జాయింట్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయిందో అది స్టిఫ్నెస్ రావడము, ఇవన్నీ కామన్గా చూస్తాము. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెటబాలిక్ డిజార్డర్స్లో గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము. ఈ గౌటీ ఆర్థరైటిస్ ఏంటంటే మనకు బాడీలో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అని అంటాము, యూరిక్ యాసిడ్ మెటబాలిజం ఎక్కువగా అయినప్పుడు మన జాయింట్ స్పేసెస్లో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అవుట్ ఉండడం వల్ల అక్కడ ఏదైతే ఆ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ మనకు స్వెల్లింగ్ అనిపిస్తుంది, అండ్ ఆల్సో సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఎందుకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయంటే నార్మల్గా వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద డైట్ అనమాట. ఎక్కువగా రెడ్ మీట్ లైక్ మటన్ ఎక్కువగా తిన్న వాళ్ళకి, అండ్ ఆల్సో కొంచెం ఎక్కువగా డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయని వాళ్ళకి, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేని వాళ్ళకి ఇట్లాంటి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం దాన్ని గౌటీ ఆర్థరైటిస్ కిందకి మనము క్లాసిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా ఇప్పుడు వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి అని అంటూ ఉంటాం. ఈ బ్యాక్ పెయిన్ అయినా మెడ నొప్పి అయినా ఎందుకు వస్తుందంటే నార్మల్గా కొంతమందికి ఎప్పుడైతే లైక్ ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు లేకపోతే ఓవర్గా ఆ జాయింట్ మూమెంట్ అయినప్పుడు నార్మల్గా పెయిన్ వచ్చి 1 వీక్లో తగ్గిపోతుంది. కాకపోతే కొంతమందిలో ఏంటి అంటే ఇయర్స్ టుగెదర్ ఆర్ మంత్స్ టుగెదర్ ఉంటుంది. ఈ పెయిన్ ఎందుకు ఉంటుంది అనేది మనం క్లాసిఫై చేసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది అని అంటే సో నార్మల్గా మనకి ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి,
లైక్ ఎంఆర్ఐ ఆఫ్ స్పైన్, సర్వైకల్ అయినా లంబార్ అయినా టోటల్ స్పైన్ అనేది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ ఏదైతే మనకు నార్మల్గా డిస్క్స్ అనేది ఉంటాయి, మన వర్టిబ్రల్ కాలంలో ఈచ్ వర్టిబ్రే మధ్యలో మనకు డిస్క్ అనేది ఉంటుంది. అది ఎందుకు అంటే మన బాడీ లైక్ బెండింగ్ వర్క్ కానివ్వండి, లేకపోతే మూమెంట్కి అట్లా యూటిలైజ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. సో నార్మల్గా ఎప్పుడైతే ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్ కానీ ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ఆ జాయింట్ అయినప్పుడు కొంచెం ఆ డిస్క్ అనేది కంప్రెషన్ అయిపోయి బల్జ్ అనేది అవుతూ ఉంటుంది. ఆ డిస్క్ కంప్రెషన్ వల్ల ఇప్పుడు నార్మల్గా మనకు వర్టిబ్రల్ కాలం మధ్యలో స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ స్పైనల్ కార్డ్ నుంచి మనకు డిఫరెంట్ నర్వ్ ట్రాక్ట్ అనేది వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఏది డిస్క్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ నర్వ్ కంప్రెషన్ జరగడం వల్ల కూడా ఆ స్టిఫ్నెస్ అనిపించడము, ఆ మజిల్ పెయిన్ అనిపించడము, లైక్ ఆ నర్వ్ ఎక్కడైతే ఇన్నర్వేషన్ లైక్ ఏ మజిల్కి సప్లై చేస్తుందో ఆ మజిల్ అంతా పెయిన్ రావడం ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే, ఈ జాయింట్ పెయిన్స్ అనేవి మనం ఏజ్ ఫ్యాక్టర్ ఏ ఏజ్ వాళ్ళలో మనం ఎక్కువగా చూడొచ్చు? ఇప్పుడు నార్మల్గా ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే ఒక 55 ఇయర్స్ తర్వాత మ్యాక్సిమం ఇలాంటి జాయింట్ సమస్యలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇవాళ రేపు ఏంటి అంటే 20 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కూడా 25 ఎలాంటి ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా అయిపోయింది అనమాట. ఎందుకు అంటే నార్మల్గా మనం తీసుకున్న డైట్లో కరెక్ట్గా సప్లిమెంట్స్ అనేటివి ఉండట్లేవు. ఎందుకంటే మనకు కాల్షియం అవసరము అండ్ ఆల్సో మెగ్నీషియం, జింక్ కానివ్వండి, ఇవన్నీ మనకు బోన్ అబ్జార్ప్షన్ అండ్ ఆల్సో బోన్ మెటబాలిజంకి నార్మల్గా ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కాల్షియం కూడా సరిగ్గా మనం ఇంటేక్ లేనప్పుడు అండ్ ఆల్సో కరెక్ట్గా మినరల్స్ సరిగ్గా లేనప్పుడు, అంటే ఒక మీల్లో కంప్లీట్ ఫుడ్ అంటే మనకు నార్మల్గా ఏదైనా కానీ ఒక మీల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫైబర్ ఉండాలి అండ్ ఆల్సో ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ అండ్ అన్ని రకాల మినరల్స్ అవన్నీ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఏ డెఫిషియన్సీ ఉన్నా కూడా దానివల్ల మనకు బోన్స్ ఎఫెక్ట్ అవ్వడము, ఆ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడము అవన్నీ కామన్గా చూస్తున్నాం. సో ఇప్పుడు నార్మల్గా అయితే 50+ ఉన్న వాళ్ళకైతే ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఎందుకంటే 50 దాటినాక ఖచ్చితంగా కాల్షియం లెవెల్స్ అయితే డ్రాప్అవుట్ అవుతాయి. సో దానివల్ల మనకు ఈ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ఆ డెఫిషియన్సీస్ కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ మెడిసిన్ అనేది ఇస్తే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఆస్టియోఆర్థరైటిస్, గౌటీ, రుమైటైడ్ ఆర్థరైటిస్లో ఈ మూడింటికి ఇంటర్లింక్ ఉంటుందా? నార్మల్గా ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనకు నార్మల్గా ఏజ్ కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళకి కామన్గా వస్తూ ఉంటుంది. అదే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే దానికి దీనికి లింక్ ఏమి ఉండదు, కానీ అంటే కాజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇందాక చెప్పిన విధంగా డీజనరేషన్ ప్రాసెస్లో వస్తాయి. అదే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇమ్యూన్ మెకానిజం కరెక్ట్గా లేనప్పుడు ఉంటుంది. అండ్ ఆల్సో అదేవిధంగా గౌటీ ఆర్థరైటిస్ అంటే మెటబాలిజం, మనకు యూరిక్ యాసిడ్ మెటబాలిజం ఎక్కువగా అవుతుందని చెప్పాను కదా. సో అప్పుడు వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి బ్లడ్లో ఎక్కువగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇట్లాంటి కాజ్ వల్ల మనకు డిజీజ్ని కూడా వేరీ చేసుకుంటూ డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే నార్మల్గా ఏ డిజీజ్ వచ్చినా కానివ్వండి, దానికి ఆ కాజ్ అనేది కరెక్ట్గా తెలిస్తే కంప్లీట్గా దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తే క్యూర్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉన్నా కూడా విటమిన్ డి టెస్ట్ చేయడము, కాల్షియం కూడా కరెక్ట్గా లెవెల్స్ ఎంత ఉన్నాయి అవన్నీ మానిటర్ చేసుకుంటూ రెగ్యులర్గా ఫర్ ఎవ్రీ 3 months మనం విటమిన్ డి అండ్ ఆల్సో కాల్షియం కూడా ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మానిటర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ లెవెల్స్ కూడా డ్రాప్అవుట్ అవుతున్న కొద్దీ పెయిన్స్ ఎక్కువగా అవుతాయి. సో వాళ్ళకి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి డైట్ ప్లాన్ కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాం. ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే మనము ఒక పర్సన్ని డిఫరెన్షియేట్ చేయాలి. లైక్ 2 పర్సన్స్కి ఆస్టియోఆర్థరైటిస్ ఉందనుకోండి, సో వాళ్ళిద్దరిలో ఎవరికి కాజ్ ఏముంది, సో ఓవర్ వెయిట్ ఉన్నందుకు వచ్చిందా, లేకపోతే ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, ఏ డిజీజ్ అయినా కానీ ఒక స్ట్రెస్ ఉంటే వస్తుంది. ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్గా దానికి మనం మెడిసిన్ ఇస్తే కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది. సో మనం దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాము. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కంప్లీట్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి అండ్ ఆల్సో డైట్ కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ రెగ్యులర్గా వాళ్ళకి విటమిన్స్ కానివ్వండి, కాల్షియం లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ ఇట్లాంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నా కూడా కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటూ కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్లో మనం స్పాండిలైసిస్, స్పాండిలోసిస్ అంటారు కదా, ఈ రెండింటికి అర్థాలు ఏంటి, ఇవి రావడానికి కారణం ఏంటి? జనరల్గా స్పాండిలైటిస్ అన్నా స్పాండిలోసిస్ అన్నా ఒకటే. సో ఈ స్పాండిలోసిస్ అనేది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ చెప్పాను కదండి, ఇప్పుడు మనకు వర్టిబ్రల్ కాలం మధ్యలో డిస్క్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో మనం స్పాండిలోసిస్ చేంజెస్ అని అంటాము. కాకపోతే మనకు అంటే లైక్ సెర్వైకల్ రీజియన్, మెడ రీజియన్లో మనం దాన్ని సెర్వైకల్ అని అంటూ ఉంటాము. ఈ సెర్వైకల్ రీజియన్లో ఉందా లేకపోతే నడుం రీజియన్లో ఉందా అనేది కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి. కాలర్ ఉన్నారు, మహాలక్ష్మి గారు కాకినాడ నుండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద బోను అరిగిందండి, మెడలో బోను. ఓకే, ఏ బోను ఎక్కడ? మెడ అండి. మెడ రీజియన్లో అని చెప్పారు. ఎప్పుడైందండి?
అప్పుడు చాలా సంవత్సరాలు అయిపోతుందండి. నరాల డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే Okay. అది వేసారు, తగ్గింది. ఓకే, ఇప్పుడు కూడా ఉంటుందా నార్మల్గా? మీకు స్టిఫ్నెస్ అనిపించడము, పట్టేసినట్టుగా అనిపిస్తుంటుందా? అన్ని జాయింట్లకి వచ్చేసిందండి. ఇప్పుడు మెడ దగ్గర అయితే లేదు కానీ ఓకే. అన్ని జాయింట్లకి వచ్చేసింది. గుత్తులకి, కాళ్ళు గుత్తులకి అండి, మ్మ్. కీళ్ళు దీని కింద వచ్చేసి కాళ్ళు బాగా తిమ్మిర్లు ఎక్కువైపోయండి. ఓకే. ఇప్పుడు ఏజ్ ఎంత అండి మీది? ఉన్నదండి, శరీరానికి అంతటికీ పాకేసినట్టు ఉన్నదండి. ఓకే, ఏజ్ ఎంత మీది ఇప్పుడు? ఏజ్ అండి 65 ఉంటుందండి. 65 ప్లస్ ఉంటారు. ఓకే. సో మీకున్న ప్రాబ్లం ఏంటి అంటే అది కూడా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెసే. ఇప్పుడు ఫస్ట్ మీకు వచ్చింది మిడ రీజన్లో వచ్చిందంటే ఇందాక చెప్పాను కదా, సెర్వైకల్ స్పాండిలోసిస్. ఈ సెర్వైకల్ స్పాండిలోసిస్ ఉండడం వల్ల కాళ్ళకి తిమ్మిర్లు అనిపించడము, చేతులకి తిమ్మిర్లు అనిపించడం, ఇవన్నీ కామన్గా సిమ్టమ్స్ ఉంటాయి. సో అదేవిధంగా వీళ్ళకి 60 ప్లస్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కాల్షియం లెవెల్స్ కూడా డ్రాప్ అవుట్ అయ్యే ఉంటాయి. సో ఆ కాల్షియం లెవెల్స్ కూడా ఒకసారి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి ఒకసారి వస్తే మీకు ఆ కాల్షియం లెవెల్స్ అండ్ ఆల్సో ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాని ఎక్స్రే కానీ ఏమైనా ఎంఆర్ఐ స్కాన్ ఏమన్నా ఉంటే తీసుకొని రండి. దానికి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా, టెన్షన్ ఏం లేదు. యా, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అంటారు కదా, ఇవి రెండు అంటే ఏంటి? ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు సెర్వైకల్ అయినా లంబార్ స్పాండిలోసిస్ అంటే నార్మల్గా మనకు వెన్ని సమస్యలు వచ్చేటివి సెర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా వింటూ ఉంటాం. సెర్వైకల్ అంటే ఏంటి అంటే మనకు మెడ రీజియన్లో నొప్పి రావడము, అది మెడ రీజియన్లో వర్టిబ్రల్ మధ్యలో డిస్క్ అనేది ప్రొట్రూడ్ అవ్వడము, డిస్క్ కంప్రెషన్ అవ్వడం వల్ల మనకు నార్మల్గా సెర్వైకల్ స్పాండిలోసిస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ సెర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనకు ఏదైతే నెక్ అనేది మూమెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే మూమెంట్స్ అన్ని రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఎప్పుడైనా మనం ఇట్లా సైడ్కి తిరిగినప్పుడు పెయిన్ రావడము, అండ్ తిరిగినప్పుడు అట్లాగే స్టిఫ్నెస్ అనిపించడము, తిమ్మిర్లు అనిపించడం, ఏ సైడ్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయిందో ఆ సైడ్ హ్యాండ్కి కూడా తిమ్మిర్లు అనిపించడము, అండ్ మజిల్ వేస్టింగ్ అయిపోవడం, అంటే కంప్లీట్గా గ్రిప్ అనేది కోల్పోతూ ఉంటుంది. సో ఇది సర్వైకల్ స్పాండిలోసిస్లో మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో లంబార్ స్పాండిలోసిస్ అంటేనేమో మనకు బ్యాక్ పెయిన్ అనమాట, అంటే లోవర్ బ్యాక్. మెడ నొప్పి అంటేనేమో మనకు సర్వైకల్ అని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అండ్ లోవర్ బ్యాక్లో వచ్చింది అంటే మనకు లంబార్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. ఈ సర్వైకల్ అండ్ లంబార్ పేరు ఎందుకు డిఫరెన్స్ ఉంది అంటే మనకి ఈ వర్టిబ్రల్, ఈ మెడ రీజియన్లో ఉన్న వర్టిబ్రల్ని సర్వైకల్ వర్టిబ్రా అని అంటాం. అండ్ ఆల్సో లోవర్ బ్యాక్లో ఉన్నదాన్ని లంబార్ వర్టిబ్రా అంటాం. సో ఆ ప్లేస్ అనేది వేరీ అవుతుంది కాబట్టి ఆ నొప్పి అనేది కూడా ఆ సర్వైకల్ అంటే మెడ రీజియన్లో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్, అదే బ్యాక్ పెయిన్ లోవర్ బ్యాక్లో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాం. సో లంబార్ స్పాండిలోసిస్లో మనకు నార్మల్గా ఆ డిస్క్ కంప్రెషన్ అయ్యి మనకు నార్మల్గా L5 అండ్ S1 ఆ వర్టిబ్రా మధ్యలో ఒక సయాటికా నర్వ్ అనేది ఉంటుంది. ఈ సయాటిక్ నర్వ్ ఏమవుతుందంటే మనకు బ్యాక్ నుంచి అది లెగ్ అంతా నర్వ్ ఇన్నర్వేషన్ అవుతుంటుంది, అంటే ఆ సప్లై అనేది ఆ మజిల్కి సప్లై చేస్తూ ఉంటుంది ఆ నర్వ్ అంతా. సో ఎప్పుడైతే ఆ నర్వ్ కంప్రెస్ అయినప్పుడు మనము సయాటికాకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సయాటికా అంటే ఏంటి అంటే ఆ నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్నే సయాటికా పెయిన్ అని అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఆ డిస్క్ అనేది కంప్రెస్ అయినప్పుడు, అంటే L5 S1 మధ్యలో ఉన్న డిస్క్ కంప్రెస్ అయినప్పుడు అందులో నుంచి వచ్చే నర్వ్ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల మనకు ఏ లెగ్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ లెగ్, రైట్ సైడ్ వస్తే రైట్ లెగ్, అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఉంటుంది. సిమ్టమ్స్ ఏముంటాయంటే నార్మల్గా కూర్చొని లేచినప్పుడు పెయిన్ రావడము, అంటే సివియర్ బ్యాక్ పెయిన్ రావడం, ఆ బ్యాక్ పెయిన్ ఆ నడుము నుంచి కిందికి కాళ్ళ టోస్ దాకా కూడా మనకు పెయిన్ అనేది వెళ్తూ ఉంటుంది. పేషెంట్స్ కూడా అదే చెప్తారు, మనకు నడుము నుంచి కింది దాకా కాళ్ళకి పాకుతూ ఉంటుంది పెయిన్ అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం సయాటిక్ పెయిన్ అని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కాళ్ళు తిమ్మిర్లా రావడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ చెప్తూ ఉంటాం. యా, కాలర్ ఉన్నారు ఏలూరు నుండి. వెంకట్ గారు నమస్తే అండి. యా, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి డాక్టర్ గారు, ఈ జాయింట్లు మొత్తం పెయిన్ చేస్తాయండి. ఓకే. జాయింట్ల కాడ కొంచెం పురుకుల్లాగా వచ్చినాయండి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉందండి. 5 years నుంచి ఉంది. ఇది వరకు డాక్టర్ గారిని ఏలూరులో సంప్రదించానండి, ఆడు ఇచ్చారు కొంచెం బిళ్ళలో. ఓకే. ఇప్పుడు ఏ జాయింట్స్ పెయిన్స్ ఉంటున్నాయి మీకు? అలాగే ఉంటున్నానండి. ఏ జాయింట్స్ పెయిన్స్ ఉంటున్నాయి? ఏంటి జాయింట్లు ఏ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఎక్కడ పెయిన్ ఉంటుంది మీకు? ఫస్ట్ కాలుకి వచ్చిందండి, బొట్టవేలుకి. అక్కడ నుంచి మొత్తం ఈ జాయింట్లు హ్యాండ్లకి, మోకాళ్ళకి. ఓకే, ఫస్ట్ బొటన వేలుకి వచ్చిందా? అవునండి. ఓకే, మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయని చెప్పారా డాక్టర్ గారు? ఇది వరకు ఉన్నాయని చెప్పారండి, ఈ మధ్యనే చేయించుకోలేదు మళ్ళీ. ఓకే, ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఒకసారి కరెక్ట్గా మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మీకు ఉన్నది గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము. ఈ గౌటీ ఆర్థరైటిస్లో మనకు ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే జాయింట్ బొటన వేలే ఇన్వాల్వ్మెంట్ అవుతుందన్నమాట.
సో ఎప్పుడైతే ఆ బొటన వేళ్ళు ఫస్ట్ నడిచేటప్పుడు పెయిన్ రావడము, నార్మల్గా ఉన్నప్పుడు స్వెల్లింగ్ అనిపించడం అంటే వాపు రావడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ గౌటీ ఆర్థరైటిస్ అనమాట. మీకున్నది కూడా గౌటీ ఆర్థరైటిస్. ఒకసారి మీ ప్రెసెంట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉందో ఒకసారి ఆ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని రండి, మీకు సరైన విధానంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఆల్సో మీరు కూడా కొంచెం తినే వాటిలో లైక్ ఎక్కువగా నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలి. వాటర్ ఇంటేక్ కూడా బాగా తాగాలన్నమాట. వాటర్ ఇంటేక్ పెంచుకోండి. అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటే ఆ మెటాబాలిజం అనేది నార్మలైజ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తే మనకి వెంటనే లంబార్ స్పాండిలోసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? యా, ఉంటుందండి. నార్మల్గా మనకు ఏదైతే కానీ ఒక డిస్క్లో ఇన్వాల్వ్మెంట్ అయిందనుకోండి, కంప్లీట్గా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే వేరే డిస్క్కి కూడా కంప్రెషన్ అయ్యే ఛాన్సెస్ అండ్ ఆల్సో ఆ డీజనరేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ వర్టిబ్రే అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు వర్టిబ్రే కాలం మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయితే మనం యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అని అంటాము. ఈ యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా ఒక టెస్ట్ ఉంటుంది, HLA-B27 అని. ఈ HLA-B27 టెస్ట్ పాజిటివ్ ఉంటే ఈ యాంకలైజింగ్ స్పాండిలోసిస్కి వాళ్ళు ఆ డిజీజ్ ఉన్నట్టుగా మనకు తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఏంటి అంటే కంప్లీట్గా ఈ వర్టిబ్రల్ కాలం మొత్తం స్టిఫ్నెస్ అనిపోతుంది. ఇప్పుడు బ్యాంబో స్టిక్ ఎలా ఉంటుందో అలా స్టిఫెన్ అయిపోతుంది. సో మనం బెండ్ కూడా కానివ్వకుండా అవన్నీ నార్మల్గా ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా ఇనీషియల్గానే వాళ్ళకి మెడ నొప్పి వచ్చినప్పుడు సో నార్మల్గా పెయిన్ కిల్లర్ వేసుకోకుండా సో అసలు అది ఎందుకు వచ్చింది అండ్ ఆల్సో మన బాడీలో ఏదైనా చేంజెస్ అవుతున్నాయా అండ్ కాల్షియం లెవెల్స్ ఏమైనా డ్రాప్ అవుట్ అయ్యా అన్నీ నార్మల్గా మానిటర్ చేసుకుంటూ ఉంటే కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు నార్మల్గా ఏ డిజీజ్ వచ్చింది దానికి కాజ్ అనేది కరెక్ట్గా తెలుసుకోకపోతే ఇప్పుడు కంప్లీట్గా అది సూపర్ఫిషియల్గా ట్రీట్ అవుతున్నట్టే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా కాజ్ తెలిస్తేనే మనం దాన్ని రూట్ కాజ్ని రిమూవ్ చేస్తేనే కంప్లీట్ డిజీజ్ అనేది క్యూర్ అనేది అవుతుంది అనమాట. సో అట్లాంటిది మనకి ఏదైతే కాజ్ ఉన్నా కానీ మన బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నా కూడా కరెక్ట్గా మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. అంటే స్టేజెస్ కూడా చూడొచ్చా మనం ఇందులో? ఇప్పుడు నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్ ఏ జాయింట్లో వచ్చినా కూడా దానికి స్టేజెస్ ఉంటాయి. సో ఇనీషియల్గా ఏంటి అంటే మైల్డ్ టు మోడరేట్ పెయిన్ అనేది ఉంటుంది స్టేజ్ 1లో. స్టేజ్ 2కి వచ్చేసరికి నార్మల్గా ఏ జాయింట్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ స్టిఫ్నెస్ అయిపోతుంది, అంటే పట్టేసినట్టుగా అనిపిస్తుందని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇది స్టేజ్ 2లో చూస్తాము. అండ్ స్టేజ్ 3కి వచ్చేసరికి నార్మల్గా తిమ్మిళ్ళు అనిపిస్తూ ఉంటాయి, కాళ్ళకి పొడుస్తున్నట్టు సెన్సేషన్ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇవన్నీ సిమ్టమ్స్ అనేటివి అంటే ఆ స్టేజ్ వైజ్గా మనము కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. గాజువాక నుండి కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. హలో సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. కాదు, అదే బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే. అది కాలు వెనక్కాలు లాగేస్తుంది సార్. కింద అరికాలు గట మంటలు వచ్చేస్తుందన్నమాట. వచ్చేస్తుందన్నమాట. ఎప్పటి నుంచి ఉంది నొప్పి? అప్పుడే 8 నెలలు అవుతుంది సార్. 8 నెలలు. ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నారా మరి? అదే 2-3 హాస్పిటల్ తిరిగాం సార్. అరికి హాస్పిటల్కి వెళ్ళాము గాజుబాగా. ఓకే. వెళ్తే అలాగే మెడిసిన్స్ వాడుతున్నామండి 3 నెలలు బట్టి. మళ్ళీ రాజమండ్రి వెళ్ళాం. ఓకే. రాజమండ్రి బుద్ధుడి హాస్పిటల్ కానీ వెళ్ళాము. అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాం సార్. ఏమని చెప్పారు మరి? అక్కడైతే బోను కొంచెం తప్పుకుంది, సైడ్ అయ్యింది, అదే వంగింది, అదే దానికి సర్జరీ అవుతుంది అన్నారు సార్. సర్జరీ ఏం అవసరం లేదండి. మీకు ఉన్నది ఏంటి అంటే లంబార్ స్పాండిలోసిసే. ఆ లంబార్ స్పాండిలోసిస్ నుంచి సయాటికాకి ల్యాండ్ అయిందనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఆర్ రైట్ లెగ్ ఏదైతే లెగ్ ఇన్వాల్వ్మెంట్ అయిందో సో నార్మల్గా ఆ లెగ్ అంతా మనకు తిమ్మిర్లు అనిపించడము, ఇందాక చెప్పాను కదా పొడుస్తున్నట్టు సెన్సేషన్, ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో మీకున్నది సయాటికా అమ్మ. ఒకసారి ఆ ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసుకొని రండి. సో మీకు ఎక్కడైతే ఆ డిస్క్ ఇన్వాల్వ్మెంట్ అయిందో దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఆల్సో మీరు కూడా కొంచెం ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, కొంచెం బెండ్ అయ్యే చేసే పనులు కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పుడు చాలామంది ఏ పెయిన్ ఉన్నా కూడా టెంపరీ రిలీఫ్ కోసం ఏదో మెడిసిన్ తీసుకుంటారు, డయాగ్నోస్ చేయరు ఇనిషియల్ స్టేజ్లోనే. అటువంటి వాటిలో మనం ఎటువంటి కాంప్లికేషన్స్ చూస్తాం? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు హోమియోపతిలో అన్ని మెడిసిన్స్ వాడి లాస్ట్కి మా దగ్గరికి వస్తారు. సో ఇనీషియల్గానే మనకు పెయిన్ వచ్చినప్పుడు అంటే వస్తే వాళ్ళకి ఏంటి అంటే ఆ స్టేజ్ని సివియర్ అంటే కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా మనం ఆపొచ్చు. సో కొంతమంది ఏంటి అంటే నార్మల్గా ఒక పెయిన్ వచ్చింది అంటే ఏదో ఒకటి టాబ్లెట్ వేసుకోవడం లైక్ జెరోడాల్ కానివ్వండి, ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటారు. సో అది వేసుకున్నప్పుడు వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని నార్మల్ మజిల్ పెయిన్ అనుకొని అట్లా వాళ్ళకి తెలియకుండా కూడా లోపల మనకు మా బాడీలో ఇంటర్నల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడైతే మనకి స్కానింగ్ చేస్తేనే కానీ మనకు తెలియదు అనమాట. సో అప్పుడు వాళ్ళకి కంప్లీట్గా అది కరెక్ట్గా మనకు కాజ్ అనేది తెలుసుకుంటేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే, కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి షమీన్ గారు. నమస్తే అండి. హలో. హలో.
డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. హలో సార్. చెప్పండి, వినిపిస్తుంది. నాకు జాయింట్ పెయిన్స్ చాలా ఉన్నాయి సార్. ఓకే. బాడీ మొత్తం ఉంటుంది నాకు. ఓకే. ఒక పార్ట్ అని కాదు, వేళ్ళ దగ్గర నుంచి అసలు హెడ్ వరకు మొత్తం జాయింట్ పెయిన్స్. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా? 1 year నుంచి వాడుతున్నాను సార్. 1 year నుంచి ఉంది. ఏం మెడిసిన్స్ వాడుతున్నారు ఇప్పుడు? మెడిసిన్ ఇక్కడ ఖమ్మంలో జావిశెట్టి డాక్టర్ దగ్గర మెడిసిన్ వాడుతున్నాను సార్. ఓకే, మీకు ఈ ప్రాబ్లం ఏమని చెప్పారు? ఆర్థోమటాలజిస్ట్ జాయింట్ పెయిన్స్ అని చెప్పారు. మీకున్నది రుమటైడ్ ఆర్థరైటిస్ అమ్మా. ఎందుకంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో మీకు వేళ్ళ జాయింట్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటాయి. మీ ఏజ్ ఎంత? 45 సార్. 45 ఉంది. ఓకే, మీకు ఉన్నది రుమటైడ్ ఆర్థరైటిసే. ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా రోగనిరోధక శక్తి ఉంటుంది కదా, సో అది కొంచెం ఆల్టర్ అయినప్పుడు, డిఫరెంట్ అయినప్పుడు కొంచెం మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. సో నార్మల్గా దీంట్లో సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫింగర్ జాయింట్స్ స్టిఫ్నెస్ అనిపించడము, వాపులు అనిపించడం, ఇవన్నీ పెయిన్స్ రావడం కామన్గా చూస్తాము. సో ఒకసారి ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఒక టెస్ట్ ఉంటుందమ్మా. ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ ఒకసారి చేయించుకొని రండి. ఆ ఫ్యాక్టర్ ఎంత ఉందో, అది పాజిటివ్ ఉందా లేకపోతే వాల్యూస్ ఎక్కువగా ఉందా, దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాము. మీ దగ్గర ఉన్న బ్రాంచ్కి అయితే కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అందరిలో ఒకే రకమైన సిమ్టమ్స్ ఉంటాయా? ఉండొచ్చు. అండ్ ఆల్సో నార్మల్గా రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటి అంటే ఆ ఫింగర్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది రుమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తాం. అదే లార్జర్ జాయింట్స్ అనేది మనం ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తాం, అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని అంటాం. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి రుమటైడ్ ఆర్థరైటిస్కి మెయిన్ డిఫరెన్స్ ఇదే. ఎప్పుడైతే మనకు వెయిట్ బేరింగ్ జాయింట్స్లో పెయిన్ రావడము, ఆ డీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, మనము ఆ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ అనేది అవసరం లేదు. అంతే, కొంతమందికి ఏంటి అంటే ఫింగర్ జాయింట్స్ స్మాల్ జాయింట్స్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కదా, అండ్ ఆల్సో ఏజ్ కూడా కొంచెం తక్కువ, బిలో 40 ఉన్నా, బిలో 50 ఉన్నా కూడా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ అనేది కామన్గా మనము అడ్వైస్ చేస్తాము. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో మనకు ఏఎన్ఏ ప్రొఫైల్ అని అంటాము. ఈ రెండిట్లో ఏంటి అంటే మనకు బాడీలో ఏదన్నా ఆటో ఇమ్యూన్ చేంజెస్ వస్తున్నాయని మనకు కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ఏ డిజీజ్ ఉందనేది మనం క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా ఏ డిజీజ్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి జాయింట్ అనేది మెయిన్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో వాళ్ళకి ఆ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకైంది అనేది మనం తెలుసుకుంటేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు కూడా ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, కొంచెం ఏంటి అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అవుతుంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ ఆల్సో ఫుడ్ కూడా వాటర్ ఇంటేక్ బాగా పెంచుకొని, నాన్ వెజ్ కొంచెం తక్కువ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా మానిటర్ చేసుకుంటూ నార్మలైజ్ చేస్తే పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఓకే, మనం అసలు ముందుగానే రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 20 ఏజెస్ 30 ఏజెస్ బిలో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళల్లో ఏంటి అంటే ఫస్ట్గా మనము కాల్షియం అండ్ ఆల్సో విటమిన్ డి ఈ 2 టెస్టులు కంపల్సరీ చేసుకొని అది కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే ఏదైనా డెఫిషియన్సీ ఉందా అనేది మనం మానిటర్ చేసుకుంటూ, సో వాళ్ళల్లో ఏంటి అంటే ఇప్పుడు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, ఇప్పుడు నార్మల్గా ఈ స్పాండిలోసిస్ అండ్ ఆల్సో ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, ఎక్కువగా సెడెంటరీ ఎక్కువగా కూర్చొని చేసే జాబ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కూర్చున్నప్పుడు ఏమవుతాయంటే స్పాండిలోసిస్ కంప్రెషన్ రావడం, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇట్లా చేంజెస్ ఉంటాయి కాబట్టి సో ఇనీషియల్గానే వాళ్ళు వర్కౌట్ స్టార్ట్ చేయడము, వాళ్ళ జాబ్ ప్రొఫెషన్ అనేది సెడెంటరీ ఉన్నది కాబట్టి మన బాడీకి ఎంతో ఒక 1/2 hour అన్నా 40 minutes అన్నా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా ప్రికాషన్స్ చేసుకుంటూ అండ్ ఆల్సో డైట్ కూడా కరెక్ట్గా పాటిస్తే మనం ఎట్లాంటి డిజీజ్కి ల్యాండప్ కాకుండా చూసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఒక పర్సన్కి ఆస్టియో ఆర్థరైటిస్ అలాగే స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ఇవన్నీ 2 ఉంటే ఎలా ట్రీట్ చేస్తారు? మెడిసిన్ ఎలా ఇస్తారు? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అన్నాం కదా, ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే మనం ఇచ్చే మెడిసిన్ డిజీజ్కి కాదు పర్సన్కి ఇస్తాం. హోమియోపతిలో అంటే మనం కాన్స్టిట్యూషన్ అంటే అదే. సో ఎప్పుడైతే పర్సన్ని వేరీ చేసుకొని ఆ టోటల్ కేస్ అనేది కంప్లీట్గా తీసుకున్నప్పుడు సో ఆ కాజేషన్ ఎందుకు వస్తుంది, ఆ కాజ్కి బాడీలో ఎలాంటి రియాక్షన్స్ అవుతున్నాయి, ఇవి మెయిన్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఆ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ పాథాలజీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అవి కూడా నార్మలైజ్ చేసుకుంటూ అండ్ ఆల్సో ఏదైనా డిజీజ్ మేనిఫెస్టేషన్ అంటే వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏమున్నాయో అవన్నీ కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళకి ఆ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే పర్టికులర్ జాయింట్ అనే కాదు ఏ జాయింట్ ఉన్న పెయిన్లో ఉన్నా కూడా ఏ డిజీజ్ ఉన్నా కూడా వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది అవుతుందన్నమాట. సో ఇది హోమియోపతి అంటాం, మనం నార్మల్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటూ ఉంటాం. సో ఇది మనం కరెక్ట్గా వాళ్ళకి ట్రీట్మెంట్లో కరెక్ట్గా రావాలి అంటే డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటేనే వస్తాయి. కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో డాక్టర్ గారితో మాట్లాడండి.
ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందండి టీవీలో. ఓకే, ఆయనంటే హలో. హలో. యా చెప్పండి లక్ష్మి గారు. హలో హలో డాక్టర్ రతన్ కుమార్ గారేనండి? అవునండి, ఆయనతోనే చెప్పండి. మాట్లాడాలా? చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా రిటైర్ అయ్యాను సార్. నేను నౌ ఐఎమ్ 64. ఓకే నాకు స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉంది సార్, సర్వికల్ స్పాండిలైసిస్ ప్రాబ్లము. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? ఇది దాదాపు ఆఫ్టర్ 50s తర్వాత వచ్చింది సార్ నాకు ఈ 50 ప్రాబ్లం. తర్వాత. ఓకే ఆఫ్టర్ 50s తర్వాత వచ్చింది. నేను రాజమండ్రిలో ఉండగా అప్పుడు జాబ్ చేసేదాన్ని సార్. ఓకే అప్పుడు హోమియో తీసుకున్నాను సార్. ఓకే. కోపిరెడ్డి రామకృష్ణారెడ్డి గారి దగ్గర తీసుకున్నాను. ఓకే. మెడకి నెక్ కి కొంచెం కంట్రోల్ అయింది సార్, బానే ఓకే కంట్రోల్ అయింది. ఇంకా మళ్ళీ రాలేదు సార్ నాకు. ఓకే. మళ్ళీ రాలేదు. మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మొన్న సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు. ఓకే 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 మొన్న ఇప్పుడు 24 సెప్టెంబర్ నుంచి. ఓకే, ఏ జాయింట్ అయితే మీకు నార్మల్గా ఓన్లీ స్పాండిలోసిస్ సర్వైకలే ఉందా, లంబార్ కూడా ఉందా అండి? లేదు సార్, సర్వికలే సార్ నాకు. సర్వైకల్ స్పాండిలోసిస్ ఒకటే ఉంది. సో సిమ్టమ్స్ ఏముంటాయి మీకు? హలో. ఓకే, మీకు ఉన్నది సర్వైకల్ స్పాండిలోసిస్ అంటున్నారు కాబట్టి, సో ఏదైతే మీకు ఏ డిస్క్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అది ఒక ఎంఆర్ఐ స్కాన్ అనేది తెలుసుకుంటే, సో మీకు నార్మల్గా హోమియోపతి ఏంటి అంటే 60+ ఏజ్ ఉంది కాబట్టి కొంచెం లాంగ్ డ్యూరేషన్లో కోర్స్ అనేది ఇస్తామన్నమాట. సో అది ఇచ్చినప్పుడు మీకు ఏంటి అంటే కొంచెం డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటేనే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి అయితే ఆ రిపోర్ట్ ఏది ఉన్నా కానీ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ ఇస్తాము. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.